నమస్తే అందరికీ శుభోదయం. న్యూస్ ట్యాప్ మార్నింగ్ హెడ్లైన్స్ కి స్వాగతం. తెలంగాణ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తాంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా వెలుగు న్యూస్ పేపర్ లో కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్, 30 మందికి పైగా మావోయిస్టులు మృతి, అధికారికంగా ప్రకటించని పోలీసులు. 5 రోజులుగా భద్రతా బలగాల కూంబింగ్, నావిక్ జిపిఎస్ డ్రోన్ల సాయంతో ముందుకు, హెలికాప్టర్ల ద్వారా ఆయుధాలు సరుకుల సరఫరా, కాల్పులు బాంబు పేలుళ్లతో భయాందోళనలో గిరిజనులు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా దళాన్ని పట్టుకోవడమే లక్ష్యంగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో కాల్పుల మోత మోగిస్తున్నాయి. గుట్టలను చుట్టుముట్టి 5 రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం ఉదయం ఛత్తీస్గఢ్ వైపు జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 30 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారని వార్తలు వస్తున్నాయి. కర్రెగుట్టల్లోని ఆదివాసీల ద్వారా ఈ సమాచారం అందుకున్నప్పటికీ పోలీసులు మాత్రం అధికారికంగా ధృవీకరించలేదు. 3 మహిళా మావోయిస్టులు మాత్రమే ఎన్కౌంటర్ లో మరణించినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ గురువారం ప్రకటించారు. ఆ తర్వాత పోలీసుల నుంచి ఎటువంటి సమాచారము లేదు. కర్రెగుట్టల్లో మావోయిస్టులు దాక్కున్నారన్న సమాచారంతో దాదాపు 10,000 మందితో కూడిన భద్రతా బలగాలు ఈ నెల 21న రంగంలోకి దిగాయి. గత 5 రోజుల నుంచి అయితే కనుక తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో అయితే కనుక మావోయిస్టులే ఏర్వేతగా ఎన్కౌంటర్ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో అయితే కనుక 30 మంది చనిపోయారు. కానీ అధికారికంగా పోలీసులు మాత్రం దీన్ని ప్రకటించలేదు అని చెప్పేసి చెప్తున్నారు. 30 మంది అని చెప్పేసి ఇక్కడ వార్త వచ్చింది. అయితే నిన్న న్యూస్ ఛానల్స్ లో వచ్చిన వార్త చూసుకుంటే మాత్రం నిన్న ఒక్కరోజే మావోయిస్టులు 38 మంది మరణించారు అని చెప్పేసి వార్త వచ్చింది. మరోవైపు పౌర హక్కు సంఘం కూడా దీన్ని ఖండించింది. అంటే 5 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ పైన అయితే కనుక పౌర హక్కుల సంఘం కూడా ఖండించింది అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. మరి అధికారికంగా పోలీసులు ఎందుకు ఈ సమాచారాన్ని అంటే ధృవీకరించలేదు, 30 మంది చనిపోయారా లేకపోతే 38 మంది చనిపోయారా అన్నదైతే కనుక ఎందుకు ధృవీకరించలేదు అన్నదైతే కనుక తెలియట్లేదు. కానీ అక్కడ ఉన్న ఆదివాసీలని చెప్పిన సమాచారం ప్రకారము అయితే కనుక కర్రెగుట్టల్లో ఉన్న ఆదివాసీల సమాచారం ద్వారా అయితే కనుక ఈ విషయం తెలుస్తున్నప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఎవరైతే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఉన్నారో ఆ హిడ్మా లక్ష్యంగానే ఈ ఎన్కౌంటర్ అయితే కనుక జరుగుతోంది. అయితే గతంలో చాలా సార్లు ఎన్కౌంటర్ నుంచి హిడ్మా తప్పించుకున్నారు. ప్రధానంగా ఆయన్ని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ అయితే కనుక మొదలు పెట్టారు అన్నది ప్రధానంగా తెలుస్తుంది. మరి ఏదేమైనా కూడా కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంది. అక్కడ ఉన్న గిరిజనులు అయితే కనుక అంటే ఈ ఎన్కౌంటర్ ద్వారా వచ్చే ఈ భారీ శబ్దాలు పేలుళ్ళకైతే కనుక వాళ్ళు భయాందోళనకి గురవుతున్నారని కూడా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక మావోయిస్టు నేతలు కేంద్రానికి లేఖ కూడా రాశారు అని చెప్పేసి నిన్న వార్తల్లో అయితే కనుక వచ్చింది. చర్చలు జరుపుదాము, ఈ ఎన్కౌంటర్ వద్దు, ఎన్కౌంటర్ కి ఫుల్ స్టాప్ పెడదాము అన్నట్టు అయితే కనుక కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. మరి దానిపైన నిన్న అందినటువంటి సమాచారం మేరకు అయితే కనుక మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నదైతే కనుక స్పష్టంగా అయితే కనుక ఎక్కడ వార్తల్లో అయితే రాలేదు. ఇక మరో ముఖ్యమైన వార్త, యాక్షన్ సురు, టెర్రరిస్టుల ఇండ్ల పేల్చివేత, కాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరం. దక్షిణ కాశ్మీర్ లో 14 మంది టెర్రరిస్టుల లిస్టు విడుదల. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న పాకిస్తాన్ పౌరుల గుర్తింపు వెనక్కి వెళ్లిపోయేందుకు ఇవాళనే డెడ్ లైన్. అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీల కోసము గాలింపు. బార్డర్ లో కొనసాగుతున్న కాల్పులు, బంకర్లలోకి జనం. రక్షణ మంత్రి రాజ్నాథ్ తో ఆర్మీ చీఫ్ ద్వివేది భేటీ. సో భారత ప్రభుత్వం అయితే కనుక యాక్షన్ షురూ చేసింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇండ్ల పేల్చివేత జరిగింది నిన్న న్యూస్ చూసుకుంటే కనుక 5 మంది ఉగ్రవాదుల ఇళ్లనైతే పేల్చేశారు అని చెప్పారు. మరి జమ్మూ కాశ్మీర్ లో అయితే కనుక అణువణువు జల్లెడ పడుతున్నారు. ఎక్కడ ఈ ఉగ్రవాదులు ఉన్నారా, ఇంకా ఎక్కడైనా దాక్కున్నారా అన్నదైతే కనుక భారత ఆర్మీ అయితే కనుక ప్రతి దేన్ని వదలకుండా మొత్తం అంతా జల్లెడ పడుతూ ఉగ్రవాదుల కోసం అయితే కనుక సెట్ చేస్తున్నారు. ఇంకొక వైపు దక్షిణ కాశ్మీర్ లో అయితే 14 మంది టెర్రరిస్టుల లిస్టు విడుదల చేశారు అని చెప్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా పాకిస్తాన్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అన్న అదైతే కనుక ఆయా రాష్ట్రాలు గుర్తిస్తున్నారు, ఆ పనిలో ఉన్నారు. ఇక భారత్ పెట్టిన డెడ్ లైన్ ప్రకారం అయితే కనుక ఇవాళే పాక్ పౌరులు వాళ్ళ దేశానికి వెళ్ళిపోవాల్సిన రోజు.
ఇక అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ఇక బార్డర్ లో మాత్రం ఒకవైపు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ఉన్న జనం అయితే కనుక బంకర్లలోకి వచ్చేస్తున్నారు. ప్రధానంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే కనుక ఆర్మీ చీఫ్ ద్వివేదితో భేటీ అయ్యారు. ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయాలు, బార్డర్ లో కొనసాగుతున్న కాల్పులు, అలాగే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారు, ఇంకా ఎక్కడైనా ఉన్నారా అని జమ్మూ కాశ్మీర్ లో వెతకడము, అలాగే పాకిస్తాన్ దేశం వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పిన విషయాలు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా భారత రక్షణకి సంబంధించి ఉగ్రవాదులు ఇంకా ఎక్కడైనా ఉన్నారా ఏంటి అన్న దానిపైన తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనము ఏ యాక్షన్ తో వెళ్ళాలి అన్న దాని గురించి అయితే కనుక ఇప్పటి వరకు జరిగిన దాన్ని తదుపరి తీసుకోబోయే వాటి గురించి అయితే కనుక ప్రధానంగా చర్చించినట్లయితే కనుక తెలుస్తోంది. మరోవైపు నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అయితే కనుక టెర్రర్ అటాక్ పైన తటస్థ విచారణకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అంటే ఇన్ని రోజులు కాలు దువ్విన వాళ్ళు ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా ఏది జరిగినా కూడా పాకిస్తాన్ కాలు దువ్వుతూ కవ్వింపు చర్యలకు ముందుకొచ్చేది. ఇప్పుడు కూడా ఆర్మీ అలాగే కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టే చర్యలు చేస్తూనే ఉంది. కానీ పాక్ ప్రధాని మాత్రం అంటే సింధు జలాల పైన భారత్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, ఏదైతే పెహల్గామ్ ఘటన జరిగిందో అది చాలా విచారించదగ్గ విషయము, దీనిపైన మేము తటస్థ విచారణకైతే సిద్ధంగా ఉన్నాము చర్చలకి అని చెప్పేసి ఇప్పుడు శాంతియుత చర్చలు చేద్దాము అన్నట్టు నిన్న పాక్ ప్రధాని మాట్లాడడం కొంత విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే ఇన్ని రోజులు కవ్వింపు చర్యలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన పాకిస్తాన్ అయితే కనుక భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలతో ఒక్కసారిగా డిఫెన్స్ జోన్ లో పడిపోయింది. ఈ నేపథ్యంలోనే చర్చించుకుందాము, శాంతి చర్చలకు మేము సిద్ధము, తటస్థ చర్చలకు కూడా సిద్ధము అని చెప్పేసి పాక్ ప్రధాని చెప్తున్నారు. మరి దీనిపైన భారతదేశం ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ పై అక్రమాస్తుల కేసు అదుపులోకి తీసుకున్న ఏసీబీ, విజిలెన్స్ ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా రంగంలోకి. హరిరామ్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు, విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు గుర్తింపు. ఇలా కూడా తనిఖీలు కొనసాగే అవకాశం. హరిరామ్ భార్య అనిత కూడా ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఈఎన్సీ. కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన అక్రమాస్తుల కేసు అయితే నమోదైంది. ఏసీబీ అదుపులోకి తీసుకుంది. ఈయన ఇక విజిలెన్స్ అలాగే ఎన్డీఎస్ఏ నివేదికల ఆధారంగా ఏసీబీ అయితే కనుక రంగంలోకి దిగింది అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక హరిరామ్ అయితే కనుక విల్లాలు, ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఇవన్నీ ఆయనకి ఉన్నట్లయితే కనుక ప్రాథమికంగా గుర్తించారు. ఈ రోజు కూడా తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని అయితే కనుక చెప్తున్నారు. ముఖ్యంగా హరిరామ్ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇరిగేషన్ శాఖలో డిప్యూటీ ఈఎన్సీ అంట. మరి ఇలాంటి శాఖల్లో ఉన్నతమైన హోదాల్లో వర్క్ చేస్తున్న వీళ్ళు ఒకరికి చెప్పాల్సింది పోయి వీళ్ళే అవినీతికి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్? మంచి సాలరీస్ వస్తున్నాయి, మంచి ఉద్యోగం ఉంది, ఒక దాన్ని బాధ్యతాయుతంగా చేపట్టి ఆదర్శంగా నిలబడాల్సిన వ్యక్తులు కూడా ఇలా అక్రమాస్తులు కూడబెట్టుకుంటూ, అది కూడా ప్రభుత్వ సొమ్ముని అంటే అవినీతి కింద తీసుకోవడమా, ఇంకొక రకంగా ఏ రకంగా తీసుకున్న ప్రభుత్వ సొమ్ముని అవినీతి రూపంలో తీసుకొని అక్రమాస్తులు కూడబెట్టుకోవడము ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరైతే ఇలాంటివి చేస్తారో వాళ్ళు ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ప్రభుత్వంలో ఉండి పని చేస్తున్నారు అంటే ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చిందని భావించాలి. కానీ మీ జోబులు లేదా మీ తరతరాలకు సరిపడే అంత ఆస్తుల్ని అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడే మీ తరతరాలకు సరిపడే ఆస్తుల్ని కూడబెట్టుకోమని కాదు, మీకు ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చండి అని. దానికి సరిపడా మీకు గవర్నమెంట్ అయితే జీతాలు పే చేస్తుంది కదా. మరి పైపెచ్చు ఇలాంటి వాటికి ఇలాంటి రొంపిలోకి మీరు దిగడమే కాకుండా సిన్సియర్ గా పనిచేసే వ్యక్తుల మీద కూడా మీలాంటి వాళ్ళు చేసేదాని వల్ల వాళ్ళు కూడా మాటలు పడాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వ శాఖల్లో ఇలాగే ఉంటది, ప్రభుత్వంలో ఇలాగే ఉంటది అని మనం జనరల్ గా బయట వింటూనే ఉంటాం. సో ఎవరైతే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో వర్క్ చేస్తూ ఉండి అవినీతికి లంచాలకి పాల్పడుతుంటారో వాళ్ళనైతే కనుక అంటే ఉపేక్షించకూడదు. ఒక మాటలో చెప్పాలంటే కఠిన చర్యలు తీసుకుంటేనే మిగతా వాళ్ళైనా అలర్ట్ అవుతారు. మరో వార్త, ముగిసిన పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు. మత పెద్దల ఆధ్వర్యంలో రోమ్లోని సెయింట్ మేరీ బాసిలికాలో ఖననం. ప్రెసిడెంట్ ముర్ము సహా 164 దేశాల నుంచి హాజరైన నాయకులు
వాటికన్ సిటీకి 2.5 లక్షల మందికి పైగా తరలి వచ్చి నివాళులు. ప్రపంచ క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు అయితే నిన్న జరిగాయి. 164 దేశాల నుంచి అయితే కనుక ఆయా దేశాల ప్రతినిధులు, నాయకులు హాజరయ్యారు పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలకు. ఇక వాటికన్ సిటీకి అయితే కనుక 2.5 లక్షల మందికి పైగా ప్రజలు తరలి వచ్చి నివాళులు అర్పించారనేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక మన దేశం నుంచి అయితే కనుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు వెళ్ళారు. మత పెద్దల ఆధ్వర్యంలో సెయింట్ మేరీలోని బాసిలికాలో ఖననం అని చెప్పేసి ఇచ్చారు. మరో వార్తాపత్రిక దిశ చూస్తే కనుక ప్రతిపక్షాలపై వివక్ష, సభల్లో మాట్లాడే ఛాన్స్ సైతం ఇవ్వట్లేదు, విపక్షాల వాదనలు వినేందుకు కొత్త వేదికలు. 10 ఏళ్లతో పోల్చితే పాలిటిక్స్ మారాయి, ఇప్పుడంతా మోడర్న్ రాజకీయాలదే హవా. రాజకీయాల్లోకి కొత్త జనరేషన్ రావాలి, సమస్యల పరిష్కారానికి మార్గాలు వెతుక్కుంటున్న ప్రజలు, నాయకులు సైతం ప్రజలు చూపించిన దారిలోనే వెళ్ళాలి, ప్రజలకు ప్రేమ పంచాలన్నదే కాంగ్రెస్ అభిమతం. భారత్ జోడో యాత్రతో ఎన్నో విషయాలు తెలుసుకున్నా. భారత్ సమ్మిట్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇక హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ సమ్మిట్ లో అయితే కనుక ప్రధానంగా హాజరైన రాహుల్ గాంధీ అయితే కనుక ముఖ్యంగా కొన్ని మాటలు చెప్పారు. ప్రతిపక్షాలకి సభలో మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. ఇక అలాగే విపక్షాల వాదనలు వినేందుకు కొత్త వేదికలు కావాలి అన్నట్టయితే కనుక చెప్తున్నారు. గత 10 ఏళ్లతో పోల్చితే కనుక రాజకీయాలు చాలా మారిపోయాయి, ఇప్పుడంతా మోడ్రన్ రాజకీయాలదే హవా అని కూడా ఆయన చెప్తున్నారు. ఇక కొత్త తరం రాజకీయాల్లోకి రావాలి, భారత్ జోడో యాత్రలో వినడం, మాట్లాడడం నేర్చుకున్నాను అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఒక సమస్యని వినేటప్పుడు దాన్ని ఏ కోణంలో ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వినాలి అన్నది అయితే కనుక నేను జోడో యాత్రలో నేర్చుకున్నాను. వినడం మాత్రమే కాదు, జోడో యాత్రలో చాలా నేర్చుకున్నాను అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పారు. ఇక అలాగే సమస్యల పరిష్కారానికి ప్రజలే మార్గాలు వెతుక్కుంటున్నారు అని చెప్పేసి చెప్పారు. ఇక నాయకులు సైతం ప్రజలు చూపించిన మార్గంలోనే వెళ్ళాలని కూడా ప్రధానంగా నిన్న భారత్ సమ్మిట్ లో రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా ప్రజలకు ప్రేమను పంచడమే కాంగ్రెస్ అభిమతం అని కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇక మరో వార్త, నేడు బీఆర్ఎస్ రజతోత్సవం. 33 జిల్లాల నుంచి తరలి రానున్న గులాబీ శ్రేణులు. 1213 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం, 500 మంది కూర్చునేలా ప్రధాన వేదిక. 1059 ఎకరాల్లో పార్కింగ్, 2000 మంది వాలంటీర్ల నియామకం. జన సమీకరణకు వేలాదిగా వాహనాల ఏర్పాట్లు. పాదయాత్రగా ఎడ్ల బండ్లపై చేరుకుంటున్న కేసీఆర్ అభిమానులు, రైతులు. నేడు ఉదయం ఊరూరా పార్టీ జెండాల ఆవిష్కరణలు. మొత్తానికి అయితే కనుక ఇవాళ బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ గా ప్రారంభమైన పార్టీ అయితే కనుక తర్వాత బీఆర్ఎస్ గా మారింది. 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో అయితే కనుక భారీగా బహిరంగ సభని ఏర్పాటు. ఈ సభకు సంబంధించి అయితే కనుక 1213 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసేశారు. ఇక 154 ఎకరాల్లో అయితే కనుక ఓన్లీ సభ మహాప్రాంగణం మాత్రం ఏర్పాటు చేశారు. అంటే వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి, అంటే అంత భారీగా జనాలు వస్తారు అని చెప్పేసి అయితే కనుక బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఇక 500 మంది కూర్చునేలాగా ప్రధాన వేదిక అయితే కనుక ఏర్పాటు చేశారు. 1059 ఎకరాల్లో పార్కింగ్ కి ఆ ప్లేస్ అంతా కేటాయించేశారు. ఇక 2000 మంది వాలంటీర్లను అయితే కనుక నియమించారు. అక్కడ మొత్తం చూసుకోవడానికి, అలాగే వాటర్ అవ్వచ్చు, లేకపోతే ఇతర ఏదైనా అవ్వచ్చు, అందుబాటులో ఉండి అన్ని చూసుకోవడానికి 2000 మందిని అయితే కనుక నియమించారు. ఇక జన సమీకరణాన్ని, అంటే జనాల్ని తీసుకురావడానికి అయితే కనుక భారీగా వాహనాలని కూడా ఏర్పాటు చేశారు. ఇక కేసీఆర్ రైతులు, అభిమానులు అయితే కనుక ఎడ్ల బండ్లు, అలాగే పాదయాత్రగా వేదిక వద్దకు చేరుకుంటున్నారు అని చెప్పేసి ముఖ్యంగా వార్త ఇచ్చారు. మరి ఇవాళ ఉదయం అయితే కనుక ఊరూరా కూడా పార్టీ జెండాల ఆవిష్కరణ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారండి, తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుదాం. 10 ఏళ్లలో నెరవేరని ప్రజల ఆకాంక్షలు, అందుకే కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు. భారత్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి. సో భారత్ సమ్మిట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా తెలంగాణ రైజింగ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి ప్రతి ఒక్కరు, అలాగే తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుదాము అని కూడా చెప్తున్నారు. 10 ఏళ్లలో ఏవైతే కనుక ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదో వాటిని నెరవేర్చే దిశగా మేము ముందుకు వెళ్తాము, ప్రజలు అందుకే మాకు అధికారం ఇచ్చారు అని చెప్పేసి ప్రధానంగా సమ్మిట్ లో అయితే కనుక సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇక దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 15 ఆగస్టు 2024 అయితే కనుక
20,617 కోట్లు చెల్లించి 25,50,000 మంది రైతులకు రుణ విముక్తి చేశామని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే కనుక చెప్పడం జరిగింది. ప్రధానంగా భారత్ సమ్మిట్ లో అయితే కనుక ఆయా దేశాల ప్రతినిధులకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి చెప్పడమే కాకుండా ఇక్కడ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన వాతావరణం గురించి, అలాగే ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మరో ముఖ్యమైన వార్త, ఇరాన్ ఓడరేవులో భారీ పేలుడు, 4 మృతి, 516 మందికి గాయాలు. ఇరాన్ ఓడరేవులో భారీ పేలుడు జరగడంతో 4 మృతి చెందారు, 516 మందికి గాయాలయ్యాయి అని చెప్పేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త చూసుకుంటే, అంకిత భావంతోనే వికసిత్ భారత్ సాధ్యం, ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్రంలోని వివిధ విభాగాల్లో 51,000 మందికి పైగా నియామక పత్రాలు. దేశవ్యాప్తంగా ఘనంగా 15వ రోజ్గార్ మేళా. యువత ఎంత అంకిత భావంతో ఉంటే అంతే వేగంగా వికసిత్ భారత్ సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని, దేశంలో స్వయం ఉపాధి నిరంతరం పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. సో యువత ఎంత అంకిత భావంతో ఉంటే అంతే వేగంగా వికసిత్ భారత్ సాధ్యమవుతుంది అని చెప్పేసి ప్రధానంగా నరేంద్ర మోడీ చెప్పారు. ఇక అలాగే దేశవ్యాప్తంగా ఘనంగా 15వ రోజ్గార్ మేళా ప్రారంభించడం జరిగింది. ఇక కేంద్రంలోని వివిధ విభాగాల్లో 51,000 మందికి పైగా నియామక పత్రాలను అయితే కనుక అందించారు. మరో వార్త, చిన్నారిని చంపి తల్లిపై గ్యాంగ్ రేప్, ఇంట్లోకి చొరబడి దుండగుల ఘాతుకం. హర్యానాలో వెలుగులోకి దారుణ ఘటన. హర్యానాలోని జీంద్ మురికివాడలో దారుణ చోటు చేసుకుంది. భర్త లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు చిన్నారిని గొంతు నులిమి హత్య చేసి వివాహితపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితులకు బాధితురాలి భర్తతో పాత కక్షలు ఉన్న నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది. ఎంత దారుణం అండి! భర్త లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడమే కాకుండా అన్నం పుణ్యం తెలియని ఆ చిన్నారిని చంపేసి ఆ వివాహిత పైన అయితే కనుక సామూహిక అత్యాచారానికి పాల్పడము ఇంత సిగ్గుమాలిన చర్య. వాళ్ళకి అసలు ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది, ఎప్పుడు ఇదవుతారు, అసలు దీనికి అంతు లేదా అన్న డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి. ఇంత దారుణంగా ఎలా ఆలోచించగలుగుతున్నారు? వాళ్ళకి కుటుంబం ఉంటుంది, మరి అది గుర్తురాదా ఇలాంటివి చేసేటప్పుడు? ఇక్కడ ప్రధానంగా ఇంకొక మాట చెప్తున్నారు, అంటే ఇక్కడ ప్రధానంగా మరో మాట చెప్తున్నారు, నిందితులకు ఆ బాధితురాలి భర్తతో పాత కక్షలు ఉన్నాయి, ఆ నేపథ్యంలోనే ఇలా చేశారు, ఈ ఘటన చోటు చేసుకుంది అని తెలుస్తోంది అని అంటున్నారు. ఒకవేళ పాత కక్షలు ఉంటే అతని మీద ఉంటే అతనితో తేల్చుకోండి, కానీ అతని కుటుంబ సభ్యులు, ఆవిడేం చేసింది, పాప ఏం చేసింది, ఎటుతోందో కూడా సమాజం అర్థం కాలేదనిపిస్తుంది ఒక్కొక్కసారి. మరో ప్రధాన వార్తాపత్రిక ఈనాడు చూస్తే కనుక, కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్, నియంత్రణ రేఖ వెంబడి 2వ రోజు కాల్పులు. ధీటుగా ప్రతిస్పందించిన భారత సైన్యం. జమ్మూ కాశ్మీర్ లో 5 ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేత. భారత్ దుస్సాహసాన్ని ఎదుర్కొనే సత్తా మాకుంది, షహబాజ్. సింధు నీరు నిలిపివేస్తే రక్తపాతం జరుగుతుంది, బిలావల్ భుట్టో. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. కాశ్మీర్ లోని పుల్వామాలో భద్రతా దళాలు కూల్చివేసిన ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ ఇల్లు. మొత్తానికైతే పాకిస్తాను కయ్యానికే కాలు దువ్వుతోంది అనేసి ప్రధానంగా వార్త ఇచ్చారు. మరి పాకిస్తాన్ ధైర్యం ఏంటో కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక రకంగా చూసుకుంటే ధైర్యం అనే కన్నా కూడా మేకపోతు గాంభీర్యం అనడమే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. లేకపోతే కయ్యానికి కాలు దువ్వుతూ ఎందుకు రెచ్చగొడుతోంది, ఏదో మా దగ్గర ఉంది, మేము యుద్ధానికి రెడీ అన్నట్టు అంత రెచ్చగొట్టేలాగా ఎందుకు ప్రవర్తిస్తోంది అంటే ఒక రకంగా ఉండే భయం లోపల ఉంది, కానీ ఏదో మేము కూడా ధీటుగా చెయ్యాలి కదా భారత్ చేస్తున్న దానికి అన్నట్టు చేస్తోంది అనిపిస్తుంది పాకిస్తాన్ చర్యలు చూస్తుంటే. ఎందుకంటే నిన్న పాక్ ప్రధాని మాట్లాడుతూ ఈ ఉగ్ర మూలాలు, ఉగ్రదాడులు ఏదైతే ఉందో దీనిపైన మేము తటస్థ చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరి ఇక్కడ పాక్ ఆర్మీ చూస్తే కనుక, మరోవైపు చూస్తే కనుక బార్డర్ దగ్గర అయితే కనుక నియంత్రణ రేఖ వెంబడి 2వ రోజు కూడా కాల్పులు జరిగాయి. దానికి భారత సైన్యం అయితే కనుక ధీటుగా ప్రతిస్పందించింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రధాని చెప్తున్నది ఒకటి, ఆర్మీ చేస్తున్నది ఒకటి. ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తర్వాతనే జమ్మూ కాశ్మీర్ లో
10-15 రోజుల మధ్యలోనే పెహల్గామ్ లో ఉగ్రదాడి జరిగింది. ఆర్మీ చీఫ్ ని కంట్రోల్ చేసే శక్తి లేదా? నిన్న వార్త ప్రకారం చూసుకుంటే కనుక ఇద్దరు పరస్పర ఆలోచనలతో ఉన్నారు. ఒకరేమో తటస్థ చర్యలు అంటున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అయితే మాత్రం అంటే ఇంతకు ముందే పెహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత కూడా పాక్ ఆర్మీ చీఫ్ అయితే కనుక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. కానీ ఆయన ఎక్కడా కూడా అంటే బార్డర్ దగ్గర కాల్పులకి సైన్యం తెగబడుతుంటే పాక్ ఆర్మీ చీఫ్ ఎందుకు రెచ్చగొడుతున్నారో కూడా ఆయనకే తెలియాలి. మరి పాక్ ఆర్మీ చీఫ్ సైనికుల్ని రెచ్చగొట్టేటప్పుడు ఎందుకు పాక్ ప్రధాని మౌనం వహిస్తున్నారు? ఎందుకు నిలువరించలేకపోతున్నారు? పరస్పర స్టేట్మెంట్స్ విరుద్ధంగా కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఆర్మీ చీఫ్ నే కంట్రోల్లోకి తీసుకోలేని వాళ్ళు దేశాన్ని ఏ విధంగా బాగు చేయగలుగుతారు? మీ దేశాన్ని మీరు తటస్థ చర్యలకు సిద్ధం అని చెప్పేసి ఇప్పుడు శాంతి జపం పఠిస్తే సరిపోదు. ఫస్ట్ మీ దేశంలో ముఖ్యంగా మీ ఆర్మీ చీఫ్ ని కంట్రోల్ చేయండి. తర్వాత శాంతి చర్చల ఇంకొకటి అన్నదాని గురించి తర్వాత మాట్లాడండి. ఒకవైపు కవ్వింపు చర్యలకు కాలు దువ్వుతూ మరోవైపు ఏమో తటస్థ చర్యలకు అంటే మీలో మీకే ఐక్యత లేదు. మీరు భారతదేశంతో ఒకవైపు చర్చలుకి సిద్ధం అంటున్నారు, పాక్ ఆర్మీ ఏమో కాలు దువ్వుతోంది, బార్డర్ దగ్గర తెగించి మరీ కాల్పులు జరుపుతోంది. ఫస్ట్ దాన్ని సరి చేసుకొని ఏం చేయాలనేది ఆలోచించండి. అనవసరంగా లేనిపోని ఇదిని తెచ్చుకోకండి. ఇప్పటికే మీకు చాలా ఛాన్సులు ఇచ్చింది భారత ప్రభుత్వము, కానీ మీరు దేన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు మీకు ఇచ్చి అలసిపోయి భారత్ మీకు ఇంకా ఇలా చెప్తే మాట వినరు, ఇలా చెప్పినా కూడా వృధా అని చెప్పేసి ఏదైతే కఠిన చర్యలు తీసుకుందో ఆ తర్వాత మీరు కొంత దారిలోకి వస్తున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ప్రధానిగా మీరు శాంతి చర్చలకు సిద్ధమని మీరు ఒకటి చెప్తే సరిపోదు. ఫస్ట్ మీ దేశంలో మీ మంత్రివర్గము అలాగే మీ పాక్ చీఫ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఫస్ట్ మీరు కంట్రోల్లో పెట్టుకొని ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచించండి. అనవసరంగా భారతదేశం జోలికి వచ్చి ప్రపంచ పటంలో మీరు లేకోకుండా, అంటే పాకిస్తాన్ అనేది ఒక దేశం ఉండేది అని విద్యార్థులు చదువుకునేలాగా, లేకపోతే పాక్ ప్రపంచ పటంలో పాక్ లేకోకుండా చేసుకునే వరకు మాత్రం తెచ్చుకోకండి. భారతదేశం ఎప్పుడూ హింసని ప్రోత్సహించదు, రెచ్చగొట్టే వాటి జోలికి అసలే వెళ్ళదు. దానివల్లనే పాకిస్తాన్ ఇన్ని రోజులు మనుగడ సాగించింది అని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే. బట్ మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలు, ముఖ్యంగా ఉగ్రవాదాన్ని ఏదైతే ప్రోత్సహిస్తున్నారో దాన్ని ప్రోత్సహించడమే కాకుండా మళ్ళీ వెనకేసుకొస్తున్నారు. సో ఇక మిమ్మల్ని ఉపేక్షించడం ఎంతవరకు కరెక్ట్ కాదు, అంటే ఉగ్రవాదులను ఉపేక్షించడం ఎంతవరకు కరెక్ట్ కాదు, వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఉపేక్షించడం కూడా కరెక్ట్ కాదు. అందుకే భారతదేశం తీవ్రమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక మీకు ఇచ్చిన అవకాశాలన్నీ కూడా మీరు పెడన చెవిన పెట్టేశారు, ఇది చేసేసారు. ఇప్పుడు చేతులకు అలాక ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు అన్నట్టు ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఏదైనా ఉగ్రవాద మూలాల్ని పీకేస్తారా, ఉగ్రవాదుల్ని పారద్రోలుతారా, లేకపోతే వాళ్ళలో మార్పు తెస్తారా అన్నది కంప్లీట్ గా మీ పైన ఆధారపడి ఉంది. భారతదేశం మాత్రం పెహల్గాం ఘటనకి పాల్పడిన ఉగ్రవాదుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దాని వెనకాల ఎవరున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇంకా మరో ముఖ్యమైన వార్తాపత్రిక నమస్తే తెలంగాణ చూస్తే కనుక పోరుగల్లు దారిలోన తరలింది తెలంగాణ. ఇక్కడ ఏదైతే కనుక రజతోత్సవ సభకు ఏర్పాట్లు చేశారో భారీగా, దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు. అంటే వేదిక అలాగే వచ్చిన వారందరూ కూడా కూర్చోవడానికి అక్కడ మొత్తం ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన ఫోటో ఇచ్చారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేడే కేసీఆర్ కోసం కదులుతున్న పల్లె పట్నం, స్వచ్ఛందంగా తరలి వెళ్తున్న సబ్బండ వర్ణాలు, కని విని ఎరుగని రీతిలో మహాసభ ఏర్పాట్లు, బండెనక బండి కట్టి పయనమైన గులాబీ దడ్డు, ఊరూరా బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ. హెల్ప్ లైన్ నెంబర్ 9014206465 ఏర్పాటు. లక్షలాదిగా తరలి రండి, కేటీఆర్ పిలుపు. ఇక జాతరను తలపిస్తున్న ఎల్కతుర్తి తొవ్వలు, తెలంగాణ కోసమే పుట్టి తెలంగాణను సాధించిన ఇంటి పార్టీ 25 ఏళ్ల పండుగ సందర్భంగా తెలంగాణ గులాబీ తోటలా మారింది. ఆదివారం జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ జాతరకు ఓరుగల్లులోని బాహుబలి వేదిక కని విని ఎరుగని రీతిలో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అని చెప్పేసి ప్రధానంగా ఒక వార్త ఇచ్చారు. ఇక్కడ ఒక అభిమాని అయితే ఎడ్ల బండితో ఉన్న ఫోటోని కూడా ఇచ్చారు. మొత్తానికి అయితే ఈ రజతోత్సవ సభకు అయితే కనుక లక్షలాదిగా తరలి రండి అని కేటీఆర్ అయితే కనుక పిలుపు ఇచ్చారు. ఇక
ఇందాక చెప్పుకున్నట్టు ఈ రోజు ప్రతి ఊరున బీఆర్ఎస్ జెండాల ఆవిష్కరణ అయితే కనుక ఉంటుంది. ఇక దీనికి సంబంధించి ఈ రథోత్సవ సభకు సంబంధించి ఎక్కడ ఏమీ ఇబ్బందులు తలెత్తకుండా, అంటే అక్కడికి భారీగా జనాలు తరలి వస్తారు అన్న నేపథ్యంలో అయితే కనుక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా ఏర్పాటు చేశారు బీఆర్ఎస్ పార్టీ. ఇవి తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. రేపటి న్యూస్ టాప్ మార్నింగ్ హెడ్లైన్స్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్దీ.